ప్రయత్నం చేస్తే అడుగడుగున గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం. పార్టీ సభ్యులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఎక్కడ ఏ చిన్న ప్రభుత్వం మీద విమర్శ వచ్చినా నలుగురు మంత్రులు లేచి సరైన రీతిలో సమాధానం ఇవ్వాల్సింది పోయి ఎగతాళి చేసే విధంగా మాట్లాడడం, ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడడం. టీవీలలో చూస్తున్నటువంటి చాలామంది ఈ శాసనసభ సమావేశాలు జరిగినటువంటి తీరు చూసి ఇందుకేనా మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది, ఈ రకమైనటువంటి సన్నివేశాలు చూడతందుకేనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదని ఈరోజు అనేక మంది బాధపడేటటువంటి పరిస్థితి. ఇంకొక దురదృష్టకరమైన సంఘటన, జాతీయ గీతాన్ని వందే మాతరంని అవమానపరిచినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పట్టుబడితే వాయిదా తీర్మానం ఇస్తే ఈరోజు దేశాన్ని అగౌరవపరిచినటువంటి వ్యక్తుల మీద చట్టరీత్యా చర్యలు తీసుకుని వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని భారతీయ జనతా పార్టీ పట్టుబడితే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటటువంటి సంగతి దేవుడెరుగు, వాళ్ళని ప్యానల్ స్పీకర్ మీద కూర్చోబెడతారు. ఇది దేశానికి అవమానకరం. జాతీయ గీతాన్ని వందే మాతరంను ఈరోజు అవమానపరిచినటువంటి ఎమ్మెల్యేను ప్యానల్ స్పీకర్గా కూర్చోబెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఇక బడ్జెట్లో జరిగినటువంటి చర్చలు, ఈరోజు రాష్ట్రంలో రైతులు అన్నమో రామచంద్ర అని అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు, నేను వ్యవసాయం చెయ్యలేను, నాకు సాధ్యమైతలేదు అని అన్నమో రామచంద్ర అని ఏడిస్తే ఆ విషయం మీద భారతీయ జనతా పార్టీ శాసనసభలో పట్టుబట్టినాం. రైతు సమస్యలు చర్చ జరగాలని పట్టుబట్టాం. రైతు బకాయిలు ఈ ప్రభుత్వం విడుదల చేయాలని పట్టుబట్టాం. ఈ రాష్ట్ర రైతుల ఆర్థిక పరిస్థితి మీద చర్చ జరగాలని పట్టుబట్టాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల విషయం మీద పట్టుబట్టాం. అయినా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. దాటవేసే ధోరణి, రైతు సమస్యల గురించి పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు వారి జీతాల నుంచి కట్ అయినటువంటి జమ చేసుకున్నటువంటి సొమ్ము ఇంకా వేల కోట్ల రూపాయలు ఇస్తలేరు. ఈరోజు విశ్రాంత రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఆ వయసులో వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి. పెళ్లిళ్ళు చేయలేక ఆసుపత్రికి ట్రీట్మెంట్ కొరకు ఖర్చులకు డబ్బు లేక వాళ్ళు బాధపడుతున్నటువంటి తీరును ఈరోజు వీడియోల ద్వారా మాకు సందేశాలు పంపినటువంటి తీరును శాసనసభ దృష్టికి తీసుకెళ్ళాం. అయినా ఈ ప్రభుత్వంకు కనికరం రాలేదు. నిరుద్యోగుల సమస్య గురించి చర్చ చేద్దామంటే గత పాలకులు అనే విషయం తప్ప వీరికి అవకాశం ఇస్తే ఏం చేసిండ్రు అనేది ఈ ప్రభుత్వం మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఇక బడ్జెట్ అంచనాలు భారీగా చెప్తారు. ఈ తెలంగాణ రాష్ట్రం సగటు ఆదాయం 5 లక్షల పైన ఉన్నది, సగటు అప్పు కూడా చెప్పాలా. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా సంవత్సరంలో 363 రోజులు అప్పు తీసుకునేటటువంటి రాష్ట్రం. రోజుకు 300 కోట్ల అప్పు చేస్తే కానీ రోజు గడవనటువంటి పరిస్థితి. ఈ ఆర్థిక పరిస్థితి మీద చర్చ చేయాలని చెప్పినాం. ఈరోజు కాగ్ రిపోర్టు ఎక్కడికక్కడ ప్రతి విషయంలో తప్పు పట్టింది. ప్రభుత్వం చెప్పేటటువంటి లెక్కలకు కాగ్ రిపోర్టుకు ఎక్కడ కూడా పొంతన లేకుండా గత ప్రభుత్వంలో చూపెట్టినటువంటి బడ్జెట్లో 60,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి కాగ్ రిపోర్ట్లో కళ్ళకు కట్టినట్టు చూపించింది. బడ్జెట్లో గొప్పలు, ఖర్చు మాత్రం పెట్టరు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ నిధులు ఖర్చు పెట్టకపోతే, మంజూరు ఇవ్వకపోతే, ఖర్చు ఇవ్వకపోతేనే అధికారుల మీద అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు నిధులు మంజూరిచ్చి విడుదల చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదనే అట్రాసిటీ కేసు పెట్టాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద అట్రాసిటీ కేసులు పెట్టాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల హక్కు ఈరోజు కాల రాస్తుంటే
భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు, ఆ సంస్థలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడానికి ప్రభుత్వం సహకారం అందించాలా. కానీ ఆ సంస్థలని అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం కొత్తగా అప్పులు తీసుకుంటున్నది. అది టీఎస్ క్యాబ్ కావచ్చు, ఎన్పిడిఎస్ కావచ్చు, హెచ్పిడిసిఎల్ కావచ్చు. ఈరోజు ఈ సంస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత ఘోరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్, ఈ రకంగా కొన్ని సంస్థలకైతే 3 ఏళ్ల నుండి ఆడిట్ జరగలేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఎంత గొప్పగా ఉన్నదో తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో 53,000 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ ఉంటే 2014 నుండి దీని మీద సర్వేలు నిర్వహించలేదని కాగ్ వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ విషయం మీద కనీసం ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఇక విచిత్రం, ఢిల్లీ కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చంటే బాగా సంతోషపడ్డదట. మేమేమనుకున్నామంటే ఈ తెలంగాణని బాగు చేయడానికి సంతోషపడుతున్నారేమనుకున్నాం. ఆర్థికంగా మంచిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం మన చేతులకు వచ్చింది. ఇక ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా ఈ రాష్ట్రం నుంచి అడ్డగోలుగా మనకు డబ్బుల సంచులు వస్తాయి. ఎన్నికలని మనం హాయిగా నిర్వహించుకోవచ్చు, ఖర్చు పెట్టవచ్చు అని ఢిల్లీ కాంగ్రెస్ గొప్పగా కలలు కన్నది. వాళ్ళు కలలు కన్నట్టే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీకి మూటలు అప్పయిప్పడం తప్పితే, వందలకు వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఆ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులను, ఈ రాష్ట్రంలో చెల్లించాల్సిన బిల్లులకు వీళ్ళకు మాత్రం చేతులు వస్తలేవు. అదే ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి వందల కోట్ల రూపాయలు అవసరం వస్తే ఒకటే రాత్రి 2,000 కోట్లు 3,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తారు. తద్వారా కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్ తీసుకెళ్లి ఢిల్లీకి మూటలు అప్పచెప్తారు. కానీ ఈ రాష్ట్రంలో 5 లక్షల రూపాయల బిల్లు రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ సర్పంచ్ కుటుంబం గురించి పట్టించుకోరు. ఈ రాష్ట్రం ఇన్సూరెన్స్ కట్టక ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాన్ని పట్టించుకోరు. తన జీవితం మొత్తం ఉద్యోగం చేసి ఈ రాష్ట్రానికి దారవేసినటువంటి విశ్రాంత ఉద్యోగి బకాయిల గురించి పట్టించుకోరు. అదేవిధంగా ఈ రాష్ట్ర ఉద్యోగుల గురించి పట్టించుకోరు. తమ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉన్నటువంటి ఉద్యోగుల బాధల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకుంటలేదు. శాసనసభలో గొంతు నక్కిర్రు, అసెంబ్లీలో మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేసినారు. అయినా మేము ఈ రాష్ట్ర సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, ప్రభుత్వంతో చర్చిద్దాం, సానుకూలంగా ఏమన్నా స్పందిస్తుందేమో ప్రభుత్వం అని మేము ఆశపడ్డాం. ఎక్కడ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ గారు అవకాశం ఇచ్చిన మంత్రులు నలుగురు మంత్రులు అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతూ, ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతూ ఈరోజు శాసనసభ సభా సమయాన్ని పూర్తిగా వృధా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు వాళ్ళ ధ్యాసంతా 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల మీదనే. ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చినాం, ఇంకా ఎంత తీసుకెళ్ళి ఇవ్వాలా, ఆ రకమైనటువంటి టెన్షన్ వాళ్ళ ముఖాలలో మాకు కనిపించింది తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు ఏమాత్రం కూడా వాళ్ళు ఆలోచించినట్టు అనిపించలేదు. మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఏటీఎంగా వాడుకుంటున్నది. ఏ చిన్న అవసరం వచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రానికే ఢిల్లీ నుండి ఫోన్ వస్తుందట. ఏ చిన్న అవసరం వచ్చినా తెలంగాణ రాష్ట్రం నుంచే జాతీయ కాంగ్రెస్ పార్టీకి డబ్బుల సంచులు పంపాలట. కష్టపడి 1,200 మంది అమరులై సాధించుకున్నటువంటి తెలంగాణకు గతంలో 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు కాజేస్తే కొత్తగా వచ్చినటువంటి 2 సంవత్సరాలు దాటిపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో ఉంటామో లేదో తెలియదని, భవిష్యత్తు ఎట్లా కూడా కాంగ్రెస్ పార్టీకి అంధకారమేనని వీళ్ళు కూడా వాళ్ళ రకంగానే దోచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తెలివిగల పార్టీ. కేరళలో కూడా ఇన్ఛార్జీలు ఇక్కడికి వెళ్ళే పెట్టిన అందరినీ. ఎందుకంటే కరెక్ట్గా సంతల మూటలు అక్కడికి వెళ్ళే రావాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళే మీరు ఆ మూటలన్నీ కూడా నెత్తి మీద పెట్టుకొని పోయి అక్కడ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడి పార్టీ నేతల్ని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం డబ్బు గతంలో అనుకున్నాం, గతంలో పాలించిన వాళ్ళు విదేశాలకు తీసుకెళ్ళిందని చెప్పిండ్రు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు పాలిస్తున్నది ఢిల్లీ పెద్దలకు ముట్ట చెప్తున్నారు, అప్ప చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలంతా బాధపడుతున్నారు. గొప్పగా ఈ దేశంలోనే ధనిక రాష్ట్రంగా వేరుపడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు వరుసలో ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, గొప్ప రాష్ట్రంగా ఎదుగుతాము, ఉద్యోగం ఉపాధి అన్ని అవకాశాలు వస్తాయని కలలు కన్నటువంటి యువతకు ఈరోజు గతంలో 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ ఈరోజు 2 ఏళ్లుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు నిరాశను కలిగించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించదలుచుకున్నాం. శాసనసభలో మా గొంతులు నొక్కగలిగిందేమో, శాసనసభలో మా మీద ఎదురుదాడి చేయగలిగిందేమో, కానీ ప్రజాక్షేత్రంలో మేము తప్పకుండా ప్రజలతో మమేకమై ప్రజా ఉద్యమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మేము ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం.